విశాఖలో జరిగిన సిఐఐ పెట్టుబడుల సదస్సుపై జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తోందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ విమర్శించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ సిఐఐ సదస్సులో 14 లక్షల కోట్లు పెట్టుబడులు, 14 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు తెలిపారు. మొత్తం 613 ఒప్పందాలు కుదిరాయని, అందులో 100 కంపెనీలు విశాఖ పరిసరాల్లో స్థాపించబోతున్నాయని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ కృషితో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఇప్పుడు అభివృద్ధిపై నాటకాలు వేస్తున్నారని బాబ్జీ విమర్శించారు. విశాఖలో ఐటీ, ఏఏ కంపెనీలు, దువ్వాడ, సబ్బవరం ప్రాంతంలో రహదారి, రింగ్ రోడ్, కొత్త ఎలివేటెడ్ కారిడార్, మెట్రో ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆవుగడ్డ అప్పలనాయుడు పాల్గొన్నారు. భాగస్వామ్య సదస్సు మీ అందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు విశేష చేసి ప్రపంచంలో ఉన్న సుమారు 50 దేశాల నుంచి ప్రతినిధులు తప్పించి ఈ భాగస్వామ్య సదస్సు దావోస్ కన్నా మించి బ్రహ్మాండంగా జరిపించి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఊహాన్ని చేసినందుకు ముఖ్యంగా మా నాయకులకు, ప్రభుత్వానికి, మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ఎన్ని ఒప్పందాలు అయ్యాయి, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే మీకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. మళ్ళా ఒకసారి మళ్ళీ ప్రజలు ఎప్పుడూ కూడా ఈరోజు మాట్లాడింది 3 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మనం ఏం చేసినా, మనం ఏం చేసినా అది మానవ సహజం. సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేద్దామని, ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సదస్సు మన రాష్ట్రంలో సుమారు 613 ఒప్పందాల ద్వారా 13,25,706 కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. దీని ద్వారా సుమారు 16,13,188 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్కలు ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి లెక్కలు కాదు, ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్టు. గతంలో ప్రభుత్వం